ఆగండి. ఆగండి. మీకోసమైతే ఒక మంచి స్వీటు, నెయ్యి ఫ్లేవర్‌తో అయితే ఒక మంచి స్వీట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసా. అదేనండి మాడుగుల హల్వా. ఇప్పుడు మనం ఈ హల్వా కోసం మాడుగులకి ఏం పోదాం చెప్పండి. ఈ గోధుమలనైతే నేను 1/4 కేజీ తీసుకున్నాను. ఒక 2 డేస్ అయితే బాగా నానాలి ఇవి. నానిన తరువాత వచ్చేసి మనం గ్రైండర్‌కైతే వేసుకోవాలి. ఈ 2 డేస్ కూడా మనం మధ్యలో అయితే వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. లేకుంటే స్మెల్ అయితే వచ్చేస్తాయి. అలా నానపెట్టిన గోధుమలనైతే నేను గ్రైండర్ అయితే వేసుకుంటున్నాను. ఒక్కసారిగా అన్ని గ్రైండర్‌లో అయితే వేసుకోకండి. కొంచెం కొంచెం వేసుకుంటూ అది తిరుగుతూ ఉండేదాన్ని బట్టి మీరు వేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఒక్కసారిగా మొత్తం వేసేస్తే గ్రైండరు స్ట్రక్ అయిపోతది. అందుకనేసి నేను కొంచెం కొంచెం అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ గోధుమలైతే బాగా మెదగాలి. వీటిలో పాలు వస్తాయి కదా! ఆ గోధుమ పాలతో మనం ఈ రెసిపీ చేస్తాము. ఇప్పుడు బాగా నాకు చూడండి ఎంత బాగా అయితే మెదిగిందో. ఇప్పుడు ఈ పాలనైతే నేను ఒక కాటన్ దానితో అయితే ఇట్లా వడగట్టుకుంటున్నాను. ఈ కాటన్ దాంతో చేసుకోవడం వల్ల మనకి పాలన్నీ చిక్కగా అయితే దిగిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ దీంట్లో నుంచి మనకి కొంచెం చెత్తలా అయితే బయటకు వస్తుంది. అంటే దానికి ఉన్న తొక్కులు ఉంటాయి కదా! ఆ తొక్కయితే మనకైతే ఉండిపోతుంది. మనం గట్టిగా పాలనైతే పిండేసి పక్కన పెట్టుకోవాలి. నేను మీకు ఈ తొక్కును కూడా చూపిస్తాను. పాలను ఎలా తీసుకున్నాను కదా! ఇప్పుడొచ్చేసి ఈ తొక్కు చూడండి ఎంత చెత్తలా అయితే వచ్చేసిందో. దీన్ని ఒకసారి అయితే చూసుకుందాము. దీంట్లో పాలు ఇంకా వస్తున్నాయా లేదా అనేసి. దీంట్లో అయితే ఏం లేదు. అంతా పొక్కుగానే ఉంది. ఇంకా ఒకసారి నేను దాంట్లో వాటర్ కూడా వేసి చూశాను. చిక్కటి పాలు ఏమైనా వస్తాయా లేదా అనేసి ఏమీ రాలేదు. ఇలా ఈ పాలనైతే ఒక పూటైతే వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత దాంట్లో నుంచి నీళ్ళైతే పైకి తేలుతాయి. అప్పటి వరకైతే అలా వదిలేసేయాలి. ఈ లోపలైతే నేను డ్రై ఫ్రూట్స్‌నైతే కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఖాళీగా ఉన్నప్పుడైతే కట్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ బిజీగా ఉంటాం కదా పిల్లలతో అనేసి. నెక్స్ట్ అయితే ఈ పాలల్లో నుంచి పైకి నీళ్లు చూసారు కదా ఎలా తేలాయో. ఈ నీళ్ళన్నిటిని అయితే వంచేసేయాలి. ఎందుకంటే మనం చాలాసేపు వదిలేసాం కదా ఆ నీళ్ళని. మళ్ళీ అయితే స్మెల్ వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి ఆ నీళ్ళన్నిటిని అయితే వంచేసేయాలి. వంచిన తరువాత నాకు ఎన్ని పాలైతే వచ్చాయో నేను కొలత తీసుకుంటున్నాను. నాకు ఈ 3/4 చెంబు పాలైతే వచ్చాయి. దీంతో అయితే ఇప్పుడు నేను రెసిపీ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ 3/4 చెంబు పాలకైతే నేను 1/4 కేజీకి 1/2 కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. అంటే స్వీటు దీనికి ఎక్కువ స్వీటే కావాలి. అందుకనేసి అయితే మంచి బెల్లం అయితే తీసుకుంటున్నాను. కొంచెం తీగలా ఉండే బెల్లం అయితే కావాలి. మనం బెల్లంని రాయితో కొట్టినప్పుడు సాగుతుంది కదా! అలాంటి బెల్లమే తీసుకోవాలి. అలాంటి బెల్లంతో అయితే నీట్‌గా చాలా బాగా వస్తుంది. నేను ఆ 3/4 చెంబు పాలకైతే ఇంకో 1.5 చెంబు వాటర్ అయితే నేను కలుపుతున్నాను. ఎందుకంటే కొంచెము ఏసి మనం బాయిల్ అయ్యే పాకంలో వేసేస్తే గడ్డగా అయితే కట్టేస్తది. మనకి అంటే కన్సిస్టెన్సీ బాగా రాదు. అందుకనేసి అయితే ఇంకైతే నేను బెల్లంనైతే కొట్టి పెట్టుకున్నాను కదా! ఈ బెల్లంనైతే వాటర్‌లో అయితే వేసుకుంటున్నాను. మనకి మంచి పాకం రావాలి బెల్లం అయితే. అంతలో పాకం వచ్చే లోపలైతే నేను డ్రై ఫ్రూట్స్‌ని అయితే వేయించుకుంటున్నాను. ఈ స్వీట్ మొత్తం అయితే నెయ్యితోనే ఉంటద్ది. నెయ్యి ఫ్లేవర్ అయితే అంత బావుంటది అసలు. అంత మంచి టేస్టీ స్వీట్ అనమాట. ఇది చాలా ఫేమస్ మాడుగుల హల్వా అనేది. ఇప్పుడైతే ఈ డ్రై ఫ్రూట్స్‌ని నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే వేయించుకున్నాను. వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపలైతే బెల్లం అయితే కరిగిపోయి ఉంటది కదా! కరిగిపోయిన బెల్లంలో ఏమైనా నలకలు లేకుంటే చిన్న చిన్న చెత్త అవి ఇవి ఉంటే వాటిని ఒకసారి అయితే వడగట్టేసుకోండి. అలా వడగట్టేసుకున్న వాటిలనైతే మనకి పాకం వచ్చే వరకైతే ఇట్లా చేసుకోవాలి. చూపించాను కదా! తీగ పాకం రావాలి అంతే. జస్ట్ లైట్ తీగ పాకం రావాలి. తీగ పాకం వచ్చిన తరువాత అయితే నేను తీసిపెట్టిన ఈ గోధుమ పాలనైతే మనం ఆ బెల్లం పాకంలో వేసుకుంటూ స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అలా కలబెట్టుకుంటూ ఉండాలి. దీని ప్రాసెస్ మొత్తం మనం కలబెడుతూనే ఉండాలి. అంత పెద్ద ప్రాసెస్ ఇదైతే. కలబెడుతూనే ఉండాలి. బాగా కలబెట్టాలి. అప్పుడే దీనికి కొంచెం మంచిగా అయితే వస్తుంది. కలబెట్టకుండా వదిలేస్తే మాత్రం మనకి మంచి ఇదిగా రాదు. అంటే కొంచెం ఉంటలుగా అయితే వస్తుంది. అలా కాకుండా మంచి కన్సిస్టెన్సీతో రావాలి అంటే ఇలానే కలబెట్టుకుంటూ ఉండాలి. ఇలా బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తరువాత అయితే మనము దగ్గరగా ఒక 1/4 కేజీ, అర కేజీ నెయ్యి అయితే తీసి పెట్టుకోవాలి.
ఇది మొత్తం నెయ్యితోనే ఉంటది ఈ స్వీట్ మొత్తం. అందుకనేసి అయితే చెప్తున్నాను. మీరు వేసిన నెయ్యిని మళ్ళీ అయితే లాస్ట్‌లో మీకు నెయ్యి అంతా పైకి తేలుతుంది. అప్పటి వరకైతే అలానే చేసుకోవాలి. అందుకనేసి అయితే ఎక్కువ నెయ్యి ఫ్లేవరే ఉండాలి దీంట్లో. అందుకే చెప్తున్నాను. ఒక 1/4 కేజీ నుంచి అర కేజీ నెయ్యి అయితే పక్కన పెట్టుకోండి. ఎందుకంటే నేను 1/4 కేజీ తీసుకున్నాను కదా గోధుమలు. అందుకని అయితే చెప్తున్నాను. ఇంకా మనం ఇలా కలిపెట్టుకుంటూనే ఉండాలి. ఎంతసేపు పట్టిందో దీని ప్రాసెస్ అయితే మాత్రం చాలా లేట్ అయింది. నైట్ చేశాను. అందుకనేసి అయితే లేట్ అయింది. ఇక్కడైతే నెయ్యి తేలుతుంది చూసారా? ఇంకా అయితే మనకి మొత్తం నెయ్యి అయితే తేలుతుంది. కొంచెం కూడా అంటుకోకుండా అయితే వస్తుంది. అప్పటి వరకు అయితే మనం ఇట్లా స్లో ఫ్లేమ్‌లోనే పెట్టి చేసుకోవాలి. చూసారు కదా! ఆ కలర్ వచ్చి ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకైతే లో ఫ్లేమ్‌లోనే కలిపెట్టుకుంటూ ఉండాలి. హల్వాని మాత్రం మీరు కలిపెడుతూనే ఉండాలి. కలిపెట్టుకోకుండా ఉండకూడదు. అలా వచ్చిన తరువాత అయితే నేను ఈ డ్రై ఫ్రూట్స్‌ని అయితే వేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే హల్వానైతే చేంజ్ చేసుకున్నాను. హల్వా కన్సిస్టెన్సీ చూసారు కదా! అసలు ఏ కలర్‌లో ఉందో, ఎంత బాగుందో హల్వా అయితే. మనం ప్లేట్‌లోకి చేంజ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ తర్వాత అయితే దీన్ని కట్ చేసుకోండి పీసెస్‌గా అయితే. నేను నైట్ చేశాను కదా! అందుకనేసి అయితే ఓవర్ నైట్ అలానే వదిలేసాను. ఇంకా మార్నింగ్ అయితే దీన్ని పీసెస్‌గా అయితే కట్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది అసలు. చాలా మంచిగా ఉంది. మాడుగుల హల్వా ఏ టేస్ట్ అయితే ఉందో అంతే టేస్ట్‌తో అయితే వచ్చింది. మీరు కూడా ఈ ప్రాసెస్‌తో అయితే ట్రై చేసి చూడండి.